అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్ కి స్వాగతం. ఈ రోజు మనం మన పిల్లలకి ఇష్టమైన స్నాక్ డోనట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కానీ స్పెషాలిటీ ఏంటంటే మనం డోనట్స్ ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదాతో కాకుండా గోధుమ పిండితో చేసుకుందాం. గోధుమ పిండి 1.5 కప్పు, పాలు 1/2 కప్పు, గుడ్డు 1 లేదా బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకోండి. పంచదార 3 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పౌడర్ 1 టీ స్పూన్. ముందుగా ఒక బౌల్లో 1/2 కప్పు పాలు వేసుకోవాలి. ఒక గుడ్డు లేదా 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. గోధుమ పిండి 1.5 కప్పులు వేసుకోవాలి. కానీ ముందుగా 1 కప్పు వేసుకొని ఆ తర్వాత మిగిలింది వేసుకోవాలి. ఉండలు లేకుండా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన 1/2 కప్పు పిండిని వేసుకొని చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పొడి పిండిని వేసుకొని ఈ పిండిని తీసి మళ్ళీ కలపాలి. ఇలా 10 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు పిండిని ఎంత బాగా కలుపుకుంటే డోనట్స్ అంత బాగా వస్తాయి. మళ్ళీ కొంచెం పొడి పిండి వేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల డోనట్స్ ఫ్లఫీగా, మెత్తగా, పైన క్రంచీగా కూడా వస్తాయి. ఒక తడిగుడ్డుతో కానీ లేదు లేదా బౌల్తో కానీ పిండిని కవర్ చేసి 15 నిమిషాల పాటు డిస్టర్బ్ చేయకుండా ఉంచాలి. 15 నిమిషాలు అయిన తర్వాత కొంచెం పొడిపిండి వేసుకొని 1/2 ఇంచు మందం వచ్చేలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ లేదా రౌండ్ షేప్ ఏదైనా క్యాప్ తీసుకొని డోనట్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మధ్యలో కూడా ఒక చిన్న సర్కిల్ చేసుకోవాలి. డోనట్స్ చుట్టూ ఉండిపోయిన ఎక్స్ట్రా పిండిని తీసుకొని మళ్ళీ 1/2 ఇంచు మందం వచ్చేలా ఒత్తుకొని వాటిని మళ్ళీ డోనట్స్ కింద చేసుకోవాలి. ఇదే విధంగా డోనట్స్ అన్నీ చేసుకొని ఒక పాన్లో ఆయిల్ తీసుకొని వేడెక్కిన తర్వాత డోనట్ షేప్ డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా నూనెలో వేసి వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ తక్కువగా పెట్టుకొని వేయించుకోవాలి. లేదు అంటే డోనట్స్ బయట కలర్ వస్తాయి, లోపల మాత్రం పిండి పిండిగా ఉంటాయి. సో మీరు ఎంత వీలైతే అంత లో ఫ్లేమ్లో పెట్టి డోనట్స్ వేయించుకోవాలి. 2 ప్రక్కల వేయించుకున్న డోనట్స్ని కిచెన్ టిష్యూ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాక్లెట్ ఫజ్తో కానీ చాక్లెట్ గనాష్తో కానీ మనం డోనట్స్ని కోట్ చేసుకుందాం. ఇది అవైలబుల్గా లేకపోతే పౌడర్డ్ షుగర్ కూడా మనం కోటింగ్కి యూజ్ చేయొచ్చు. పౌడర్డ్ షుగర్తో కోట్ చేసిన డోనట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మిగిలిన కొన్ని డోనట్స్ని చాక్లెట్ ఫజ్తో కోట్ చేసుకుందాం. షుగర్ పౌడర్తో కోట్ చేసుకున్న డోనట్స్ మీద చాక్లెట్ సిరప్తో కోట్ చేసుకున్న దాని మీద షుగర్ పౌడర్ స్ప్రింకిల్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి. చూసారు కదా గోధుమ పిండితో సింపుల్గా హెల్దీగా డోనట్స్ ఎలా చేసుకోవాలో. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఫాలో అవ్వండి. రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీ కమెంట్స్ ఏంటో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అన్వితాస్ కుక్ హౌస్ మ్యాజికల్ మెడిసిన్ ఇన్ యోర్ కిచెన్ వీలాగ్లో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఇలాంటి యూనిక్, టేస్టీ, హెల్దీ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం అన్వితాస్ కుక్ హౌస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి నా ఫర్దర్ రెసిపీ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్ యూ అండ్ నమస్తే.